ఇక పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకుడు కౌలు రైతు పసుమర్తి వెంకట కిషోర్ దారుణ హత్యకు గురయ్యాడు. కారకులైన 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన కుట్రదారుడు భీమడోలు మాజీ సొసైటీ అధ్యక్షుడు గన్ని గోపాలరావు అన్నారు. వీరి నుంచి 6 మోటార్ సైకిళ్లు, సెల్ ఫోన్స్, మరణ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. హత్య చేసిన 10 మందిలో ఒక మహిళతో సహా 9 మందిని అరెస్టు చేశారు పోలీసులు. పదిహేనవ తారీఖున భీమడోలు మండలం కొత్తపేట గ్రామంలో ఒక పొలం విషయమై ముద్దాయిలు జుగ స్వామి, సులోమా, యేసుపాదం, అలాగే వాళ్ళ యొక్క పిల్లలు శశికుమార్, బుచ్చిబాబు, అలాగే వాళ్ళ అల్లుళ్ళు దాసరి వెంకటేశ్వరరావు, శేషారావు మరియు సుధా మొత్తం అంతా దాడి చేసి పసుమర్తి కిషోర్ కుమార్ అతన్ని, అదే గ్రామానికి కిషోర్ కుమార్ అనే కౌలు రైతుని హత్య చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు ఆ హత్యకు కారణమైనటువంటి సదరు ముద్దాయిలను మరియు ఆ యొక్క హత్యకు ప్రోత్సహించి ఆ యొక్క హత్య జరగడానికి అవకాశం కల్పించినటువంటి మన గన్ని గోపాలని కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీ మొత్తం 10 మంది 9 మంది అరెస్ట్ చేశారు. మటర్ మెయిన్, తర్వాత 120 కుట్ర, అలాగే మానాయుధం దాడి చేసేందుకు 143, 147, 149 ఫైనాన్స్ సెక్షన్ కింద కేసు, అలాగే ట్రస్ట్ పాస్ కింద 1% కింద కూడా వివిధ రకాల సెక్షన్లతో కేసు మొత్తం. ఈరోజు ఇక్కడ హైవేలో నేషనల్ హైవేలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మన జోగా స్వామి వాళ్ళ యొక్క అన్నదమ్ములు, అలాగే మిగతా అతని కుటుంబ సభ్యులు అంతా కలిసి ఈ యొక్క కౌలు పొలంలో అతను కోత కొలుసుకుంటుండగా వీళ్ళంతా మోటార్ సైకిల్ మీద బయలుదేరి వాళ్ళ చేతుల్లో అప్పటికే రెడీ చేసినటువంటి ఈ యొక్క ఇనపరాటను పట్టుకొని ఒకసారిగా అక్కడ బట్టి మీద మోటార్ సైకిల్ పెట్టి లోపలికి వెళ్ళి అతనిని పట్టబోతుండగా అక్కడ 3 వ్యక్తులు గుడపాటి సుబ్బారావు మరియు దంపమూడి సత్యనారాయణ, కడప గారైనటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అడ్డనాలుగా పక్కకి గెట్టేసి అతన్ని కిషోర్ని తల మీద విపరీతంగా ఒకరితో కొట్టడం వల్ల తల పగిలిపోయి కింద వెళ్ళిపోయాడు. తర్వాత అతన్ని వీళ్ళు చచ్చిపెట్టుకుని వెళ్ళిపోయారు. అయితే తర్వాత కొద్దిగా మనముకుండా చూసి ఆ ఉన్నటువంటి 3 వ్యక్తులు అక్కడికి వచ్చిన ట్రాక్టర్ మీద వేసుకొని ఏలూరు వెళ్ళడం జరిగింది. ఏలూరులో డాక్టర్ గారు పరిశీలించి ఇతను చనిపోయాడని చెప్పిన తర్వాత మాకు ఇచ్చిన ఎస్ఐ గారు మాకు ఇచ్చిన